ప్రభుత్వానికి అది అభివృద్ధి, ఫలాలు పొందేవారికి కూడా అది అభివృద్ధే. కానీ దాని కింద నలిగిపోయే జనం సంగతేంటి? హంద్రినీవా కాలువ తవ్వించామని, గ్రీన్ ఫీల్డ్ హైవే వేశామని చెప్పుకునే పాలకులు ఆ ప్రాజెక్టుల పదఘట్టనల కింద నలిగిపోతున్న సామాన్య ప్రజలను పట్టించుకుంటారా? పేద ప్రజలను వాళ్ల పంట పొలాలకు, పాడి పశువుల పెంపకానికి దూరం చేసిన ఈ దారుణాన్ని ఇప్పటికైనా సరిదిద్దుతారా? సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలోని మూడుళ్లలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. హంద్రినీవా సుజల స్రవంతి పతాకంలో భాగంగా దాదాపు 10 ఏళ్ల కిందట ఇక్కడ కాలువ తవ్వారు. బాగా లోతుగా ఉండే ఈ కాలువకు ఒకవైపు పొలాలున్నాయి. ఆ పొలాలకు వెళ్లాలంటే కాలువ దాటే మార్గం లేదు. వంతెన కట్టకపోవటం వల్ల 7-8 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి పొలాలకు వెళ్లాలి. ఊరు ఒకవైపు, పొలాలు ఒకవైపు ఉండటంతో ఆ పొలాలు బీడుపడ్డాయి. సబ్బనగుంతపల్లి, దాంపల్లి, ఏపులపల్లి గ్రామాల్లో ఎక్కువ మంది గొర్రెల పెంపకం మీద ఆధారపడతారు. కానీ గొర్రెల్ని తమ పొలాల్లో మేపుకోవటానికి వెళ్లటం కుదరటం లేదు. దూరంగా తిరిగి రావాలన్నా అక్కడి పొలాల వాళ్ళు ఒప్పుకోవటం లేదు. పొలం సాగు చేసుకోలేక, గొర్రెల పోషణ చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మాకు హంద్రినీవా కాలువ వచ్చి 15 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంతవరకు దారి అనేది మాకు జీవాలు, వేల జీవాలు ఉన్నాయి. ఒక గ్రామం కాదు, 3 గ్రామాలు ఉన్నాయి. ఆ 3 గ్రామాలకు సంబంధించి జీవాలతోనే బతుకుతున్నాం. ఇక్కడ వేరే సోర్స్ లేవు. ఎందుకంటే భూములు 300-400 ఎకరాలు ఉన్నా అక్కడ కాలువ దాటుకోలేక ఇబ్బంది పడుతూ, ఆ ఇబ్బందుల వల్ల పంటలు బీడు ఉన్నాయి. బీడు ఉంటూ ఆ బీడే కాకుండా ఏదైనా పనులు చేసుకోవడానికి కూడా స్థితిగతులు లేక పక్కగా సిటీలకు పోతారు. బెంగళూరు, హైదరాబాదు ఆ కాలం పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు అధికారులు, నాయకులు వచ్చి మాకు ఇక్కడ మబ్బి పెట్టి ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం, రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఎస్టిమేషన్ చూపించి మా చేతులకి ఇచ్చిన తర్వాత కూడా మంత్రులు కూడా ఇక్కడికి వచ్చారు. మంత్రులు వచ్చి కూడా మీకు అయిపోతుంది, ఇదిగో అదిగో నానబెట్టి ఈరోజు మేము ఆ పక్క దాటుకోలేకపోతున్నాం. మా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? జీవాలు పోవడానికి కూడా ఇబ్బంది లేదు. ఎన్నో జీవాలు దిన్నలు పడి కాళ్ళు ఇరిగిపోయినాయి. కానీ ఇంతవరకు స్పందన లేదు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్ కూడా ఏపులపల్లి మేమంటే గిరిజనము, మాకు సంబంధించి మేము దానితోనే జీవాలతో బతుకుతాము, మాకు వేరే సోర్సెస్ లేవు, దాని మీద ఆధారపడుతున్నాం. కాబట్టి ఇప్పుడు పోవడానికి వేల జీవాలు ఆపక పోవాలంటే వేరే గ్రామాలకు పోవాలా. వేరే గ్రామాలకు పోలేమంటారంటే మా పంటలు దెబ్బతింటాయి, మా పొలాలు రావద్దండి అని ఇదే మాకు ఇబ్బంది ఎదుర్కొంటాం. హంద్రినీవా కాలువతో ఈ ఇబ్బంది దశాబ్ద కాలంగా కొనసాగుతుండగానే ఇప్పుడు ఊరికి ఇంకోవైపు మరో సమస్య వచ్చి పడింది. గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో 6 లేన్ల రహదారి వేస్తున్నారు. అది అందరికీ ఉపయోగపడొచ్చు, కానీ స్థానికులకు మాత్రం తలనొప్పిగా తయారైంది. ఆ ఎత్తైన రోడ్డు దాటడానికి అండర్ పాస్లు లేకపోవడంతో ఆ ఊరి జనాన్ని ఎటూ వెళ్లనివ్వకుండా బంధించినట్టయింది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి అక్కడ 6 లేన్ వస్తుంది. పశువులకు, గొర్రెలకు, మేకలకు అక్కడ దారి లేకుండా పోయింది. ఇక్కడ మోరీ కట్టించేసి మాకు కనీసం ఇట్లా 300 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయి. పంటలు పెట్టుకుంటున్నాం చాలా బాగా. చేసుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది. మేము ఇటు రావాలంటే కనీసం 4 నుంచి 5 కిలోమీటర్లు తిరుక్కొని రావాలి. ఈ వేపులపల్లి, దాంపల్లి, సబ్బనగుంతపల్లి ఈ 3 పల్లెలకు సుమారుగా వచ్చేసి దగ్గర ఒక 600-700 జీవాలని ఇక్కడ ఉంటాయి. ఆవులు, పశువులు, మేకలు, గొర్రెలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ పోవడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ పోయేదానికి బాగుంది. ఇప్పుడు అక్కడ 6 లేన్ వచ్చింది కాబట్టి అక్కడ ఏదైనా కొంచెం ఇబ్బంది అవుతుంది. అక్కడ రావడానికి పోనీకి ఏదైనా యాక్సిడెంట్ అవుతుందని చెప్పి ఇక్కడ సైడ్ బాగా దండిగా పొలం ఉంది, మంచి చాలా ఇదిగా ఉంది. ఇక్కడ బాగా చేసుకునేందుకు ఆస్కారం ఉంది. ఇక్కడ మాకు మోరీ కట్టించేసి ఇక్కడ ఏదైనా దయచేసి ఇట్లా పంపించినట్టుగా మార్గం చూడండి. మేము ఆల్రెడీ మొత్తానికి హంద్రినీవా కాలువ, హైవే రెండూ ఇక్కడి పల్లెల జీవనాధారమైన పంట పొలాలను, పాడి పశువులను గ్రామ ప్రజల నుంచి వేరు చేస్తున్నాయి. ఒకప్పుడు కష్టపడి సాగు చేసిన భూములు ఇప్పుడు బీడు భూములయ్యాయి. గతంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి హామీ ఇచ్చారు తప్ప వరిగిందేమీ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అయినా పరిష్కరిస్తారన్నదే వీళ్ల ఆశ. ఉపాధి దెబ్బతిన్న పల్లెజనం వలసబాట పడుతూ ఉన్నారు. ఇలాంటి పల్లెలు మాయమయ్యే రోజులు దగ్గరలోనే కనపడుతున్నాయి. ప్రాజెక్టులు చేపట్టే ముందు స్థానికుల అభిప్రాయాలు, వాళ్ల సమస్యలు గుర్తించకుండా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్లటం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. మియాపూర్లోని